జగనన్న మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ ఏపీ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. విజయవాడ జింఖానా గ్రౌండ్ లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన చేపట్టిన దీక్షకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంఘీభావం తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతానన్న జగన్ హామీ సీఎం అయ్యాక ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర యువతను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. యువత భవిష్యత్తును తాడేపల్లి ప్యాలెస్ నుంచి నాశనం చేశారని, సీఎం జగన్ నిర్వాకం వల్లనే ఇవాళ బీజేవైఎం నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారన్నారు. ప్రభుత్వంలో ఉన్న 2,30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తాం. ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపుతామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఇది. తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా యువతను పూర్తిగా విస్మరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇవాళ యువత, చదువుకున్న యువత జగనన్న ఎక్కడ జాబ్ క్యాలెండర్ అంటున్నప్పటికీ కూడా చలనం లేకుండా యువత భవిష్యత్తును నాశనం చేస్తూ తాడేపల్లి భవనంలో జగన్మోహన్ రెడ్డి గారు సేద తీరుతున్నారు. భారతీయ జనతా యువమోర్చా అనేక సందర్భాల్లో నోటిఫికేషన్ల విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో కానీ, గతంలో ఈడబ్ల్యూఎస్ వర్తింపజేయడంలో కానీ ఉద్యమాలు చేస్తూ ఉంది. సోదరులు మిట్టా వంశీకృష్ణ గారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత అనుభవిస్తున్న తీవ్రమైన వేదనని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆమరణ నిరాహార దీక్షకి ఇవాళ పూనుకున్నారు. ఇటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా యువత భవిష్యత్తుని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కొన్ని వేల గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులుంటే మొన్న 36 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారు. అంటే ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగం ఈ రాష్ట్రంలో ప్రబలిపోతున్న విషయం అర్థమవుతోందా? చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకు వలసపోతున్న విషయం అర్థమవుతోందా? తెలియడం లేదు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్క జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి అప్పట్లోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినటువంటి యువతని నమ్మించి, ముఖ్యంగా వాళ్ళ ఓట్లు వేయించుకొని ఈరోజు ఉద్యోగం పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యోగం వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా మరిచిపోయి ఒక తుగ్లక్ పాలన చేయడం మాత్రమే కాకుండా ఈరోజు రాష్ట్రం